నిత్యా మీనన్ చూడ్డానికి భూమికి 5 అడుగులే ఉంటుంది కానీ అమ్మడు చాలా టాలెంటెడ్ పర్సన్. చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించి శభాష్ అనిపించుకుంది. ఈ ముద్దుగుమ్మ నటనలోనే కాదు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలోనూ దిట్ట. ఆ మధ్య టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ పై కమెంట్ చేసి పెద్ద దుమారం లేపింది. అంతేకాక ఈ మధ్య సహజీవనం గురించి మాట్లాడుతూ ఇద్దరు ఆడామగా కలిసి ఉంటే సమాజంలో తప్పు పడతారు కానీ పెళ్లిళ్ళు చేసుకొని ఎంతమంది సంతోషంగా ఉన్నారు అంటూ పెళ్లిపై ఘాటుగా స్పందించి వార్తల్లో నిలిచింది. ఆ మాటలు ప్రేక్షకులు మర్చిపోకముందే మళ్ళీ తెలుగు ఇండస్ట్రీపై కమెంట్స్ చేసి హాట్ టాపిక్ అయింది. తెలుగు కోలీవుడ్ పరిశ్రమల్లో హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసమే వాడుకుంటున్నారంటూ, కథలో హీరోయిన్కి ఏమాత్రం చాయిస్ ఉండడం లేదని, కేవలం తమ అందాలను చూపించడానికే మమ్ములను వాడుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. మరి అమ్మడు వ్యాఖ్యలు చూసి ఇండస్ట్రీ ఏమంటుందో చూడాలి. కోలీవుడ్ పరిశ్రమల్లో హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసమే వాడుకుంటున్నారంటూ, కథలో హీరోయిన్కి ఏమాత్రం చాయిస్ ఉండడం లేదని, కేవలం తమ అందాలను చూపించడానికే మమ్ములను వాడుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. మరి అమ్మడు వ్యాఖ్యలు చూసి నిత్యా మీనన్ చూడ్డానికి భూమికి 5 అడుగులే ఉంటుంది కానీ అమ్మడు చాలా టాలెంటెడ్ పర్సన్. చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించి శభాష్ అనిపించుకుంది. ఈ ముద్దుగుమ్మ నటనలోనే కాదు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలోనూ దిట్ట. ఆ మధ్య టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ పై కమెంట్ చేసి పెద్ద దుమారం లేపింది. అంతేకాక ఈ మధ్య సహజీవనం గురించి మాట్లాడుతూ ఇద్దరు ఆడామగా కలిసి ఉంటే సమాజంలో తప్పు పడతారు కానీ పెళ్లిళ్ళు చేసుకొని ఎంతమంది సంతోషంగా ఉన్నారు అంటూ పెళ్లిపై ఘాటుగా స్పందించి వార్తల్లో నిలిచింది. ఆ మాటలు ప్రేక్షకులు మర్చిపోకముందే మళ్ళీ తెలుగు ఇండస్ట్రీపై కమెంట్స్ చేసి హాట్ టాపిక్ అయింది. తెలుగు ఇండస్ట్రీ ఏమంటుందో చూడాలి.